నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కొట్లాటలు అనేది సహజమే. ఒకరిపైన మరొకరు ఆరోపణలు చేసుకోవడం కూడా అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పైన కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలాంటి ఆరోపణలు చేశారో గతంలో మనందరికీ తెలిసిన సంగతే. ఇక ఇదే తరుణంలో కాంగ్రెస్ లో మంత్రుల మధ్య కొట్లాట ఏ విధంగా రచ్చకెక్కిందో గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. నిన్న మొన్నటి వరకు అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ పొన్నం ప్రభాకర్ గొడవ అది అయిపోయిందిలే అనుకునేసరికి అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ మంత్రి వివేక్, అలాగే సీతక్క వర్సెస్ కొండా సురేఖ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ కొండా సురేఖ వీళ్ళ ఇద్దరి మధ్య గొడవ అయితే ఇక చెప్పనక్కర్లేదు. చిలికి చిలికి గాలివానగా మారింది. అంటే ఇక్కడ రెడ్డి వర్సెస్ బీసీ అన్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారానికి దారితీశాయి. అంటే మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద నిన్న రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. సురేఖ మాజీ ఓఎస్డీ ఎవరైతున్నారో సుమంత్ ను అరెస్ట్ చేసేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. జూబ్లీహిల్స్ లోని మంత్రి నివాసంలో సుమంత్ ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్తీలు అక్కడికి చేరుకున్నారన్నమాట. ఈ క్రమంలోనే మంత్రి కుమార్తె కొండా సుష్మిత ఎవరైతున్నారో పోలీసుల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వారితో ఆమె గొడవకు దిగారు. ఇక మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా లేదా వేరే ప్రభుత్వంలో ఉన్నామా, ప్రభుత్వంలో ఉన్న వారిపైనే ఇలా వ్యవహరిస్తారా అని ఆమె పోలీసులు నిలదీశారు. అరెస్ట్ వారెంట్ చూపించాలని పోలీసులను అడిగారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాని తర్వాత మీడియాతో మాట్లాడిన సుష్మిత సొంత ప్రభుత్వంలోని నేతలపైన సంచలనమైన ఆరోపణలు చేశారు. బీసీ వర్గానికి చెందిన మంత్రి కావడంతోనే తన తల్లిని అనగదొక్కేందుకు పార్టీలోని కొందరు ఎవరైతున్నారో రెడ్లు ఎస్పెషల్లీ వాళ్ళంతా కలిసి కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి ఈ కుట్ర వెనుక ఉన్నారని ఆమె ఆరోపణలు చేశారు. తన తండ్రి కొండా మురళి ప్రాణభయం ఉందని, అంటే ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హుజూర్ నగర్లోని డెక్కన్ సిమెంట్స్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులను సుమంత్ రివాల్వర్తో బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో సుమంత్ను మంగళవారమే ఓఎస్డీ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. అయితే సీఎం సూచన మేరకే డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి సుమంత్ ఆ కంపెనీకి వెళ్లారని, మరి రోహిన్ రెడ్డిని ఈ కేసులో ఎందుకు విస్మరించారని సుష్మిత ప్రశ్నిస్తున్నారు. ఒక మంత్రి ఇంట్లోకి పోలీసులు రాత్రిపూట రావడం, ఆమె కుమార్తె సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు చేయడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. అయితే ఇదంతా కొండా సురేఖ నోటిదోల వల్లనే జరుగుతుందని కొందరి వాదన. అయితే కొండా సురేఖ మొదటి నుంచి ఇదే వ్యవహార శైలి వ్యవహరించడం, ఇక దురుసుగా మాట్లాడడం, అలాగే మాట జారడం తనకి అలవాటే అని గతంలో కూడా సినిమా వాళ్ళపైన, కేటీఆర్ పైన కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేశారని, దీంతోనే కోర్టుకు కూడా ఎక్కారంటూ పొంగులేటి వర్గీయులు వాదిస్తున్నారన్నమాట. ఇక కొండా సురేఖ తప్పులేదని, కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ అనుమతి లేకుండా మేడారం జాతర ఏర్పాట్లు చేస్తున్నారని, ప్రోటోకాల్ పాటించకుండా, జిల్లా మంత్రి అని కూడా లేకుండా, కనీస సమాచారం కూడా ఇవ్వకుండా మేడారం జాతరకు సంబంధించిన పనులపై సమీక్షలు జరపడం వల్లనే ఇదంతా స్టార్ట్ అయిందని కొండా వర్గీయులు కూడా చెప్తున్నారు. అయితే ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం కూడా తీసుకుంది. మేడారం జాతర ఆధునికీకరణ పనులను R&B శాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే జాతరకు సంబంధించిన పనులు ఏవైతున్నాయో అవన్నీ కూడా దేవాదాయ శాఖే చేయాలి. అయినప్పటికీ టెక్నికల్, సూపర్విజన్ తదితర అంశాల ప్రామాణికంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పనులకు చెందిన అన్ని రికార్డులను R&B శాఖకు అప్పగించాలని ఎండోమెంట్ విభాగానికి సిఎస్ ఆదేశించారు. సరే చూద్దాం. మొత్తానికి కూడాను ఇక్కడ కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మధ్య గొడవ జరుగుతుంది కాబట్టి ఈ గొడవ సద్దుమణిగేలా చేయడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు.